ప్రారంభమైతే ఇక్కడి నుంచి కొన్ని క్రిస్మస్ సందేశాలు. క్రిస్మస్ మనకి తెలియందేం కాదు, తెలియకుండా మనమేమి క్రైస్తవులం కాదు. అయితే ఇప్పుడు మనము రోగిగా ఉండి మనము పండుగ జరుపుకోవటానికి మనకి ఇష్టం ఉంటుందా? రోగం వచ్చింది, ఆ రోగం ఉన్నప్పుడు మనం పండుగను లేదంటే ఏదైనా తినేదాన్ని, ఆహారాన్ని, మంచి ఆహారాన్ని ఇష్టపడతామా? కాబట్టి మరి దేవుడు కూడా అదే అంటున్నాడు, ముందు మనల్ని మనం బాగు చేసుకుని తర్వాత మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో అప్పుడు అవన్నీ కూడా నువ్వు మరి ఏదైనప్పటికీ ఆనందించడానికి నీకు అవకాశం. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనారోగ్యం మనలో ఉన్నప్పుడు మన ఆత్మ అనారోగ్యానికి అది అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము పండుగలు ఎన్ని వచ్చినా ఎన్ని చేసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు మీరు ఆత్మీయంగా సిద్ధపడండి. కాబట్టి పండుగ అనేది శారీరకంగా చేసుకునే పండుగలు కాదు. పండుగ దేవునిది. దేవుని పండుగను చేసుకునేటప్పుడు మరి ఆచరించేటప్పుడు ఆత్మ సంబంధంగా ఆచరించాలి. ఆత్మ సంబంధమైనటువంటి పండుగగా దానిని ఆచరించాలి. కాబట్టి అందుకే ఆయన అంటాడు, మీరు పులిసిన పిండితో పండుగ చేయొద్దు అంటాడు. కాబట్టి మరి మన యొక్క ఆత్మ పులియకుండా ఉన్నటువంటి రొట్టెలతో పండుగ ఆచరించాలి. అంటే మరి అదే దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు. మన శరీరములో మరి పూర్వము మన యొక్క స్థితి ఎలాగుంది అంటే పాపముతో నింపబడినటువంటి శరీరముగా, పాపములకు దాసత్వముతో ఉన్నటువంటి బానిసగా ఉన్నటువంటి ఈ శరీరముతో మరి మీరు జీవించారు. ఇప్పుడు విమోచింపబడిన వారుగా, అంటే పాపము నుండి మనము ఏమైపోయాము, బయటకు వచ్చాం. కాబట్టి పాప శరీరము అనేటువంటిది మనము విడిచిపెట్టి మనం ఏం చేసాము, దానిని సిలువకు అప్పగించి దానిని సిలువ వేసుకొని తర్వాత బయటికి ఆత్మ సంబంధులుగా బయటకు వచ్చాము. కాబట్టి దీనికి మరి సంతోషిస్తూ మరి పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ శరీర బలహీనతను బట్టి, మరలా ఈ శరీరం ఎటువంటిది అంటే బలహీనమైన ఘట్టం. ఇది ఆత్మకు విరోధమైనటువంటిది, ఆత్మకు సహకరించినటువంటి శరీరం. కాబట్టి ఇది ఒక బలహీనమైనటువంటిది. కాబట్టి ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మరి పౌలు గారు చెప్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ ఒకప్పుడు అప్పగించారో. అంటే గమనించండి, ఈయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మరి ఒకప్పుడు మరి మన యొక్క సమర్పణ లేనప్పుడు మనం ఏం చేసాము, టీవీ చూడటం తప్పు లేదు, మరి టీవీ చూడొచ్చు, మరి చూసినంత మాత్రాన దాని నుంచి మనకు వచ్చేది ఏమి లేదు అనుకుంటాం. తర్వాత మరి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినటానికి మనము తప్పే ఉంది, వాళ్ళు చెప్తున్నారు వింటున్నాము, దానివల్ల మనం పాడైంది ఏమి లేదు. కాబట్టి మరి ఆ రీతిగా మరి మన యొక్క సలహాలు, మన యొక్క మాటలు మరి ఎవరికైనా మనం చెప్తున్నప్పుడు వాళ్ళు అడిగారు, చెప్పాము, తప్పే ఉంది. కాబట్టి వాళ్ళు పిలిచారు, మనం పోయాము, మన కాళ్ళు మరి పోయాము, ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి, నడవగలిగాము కాబట్టి ఉన్నాం, పోయొచ్చు. చేతులు మరి వీటి వల్ల మనం ఏదైనా చేసినప్పుడు మరి మనం ఏం చేసాం, మనకేమన్నా అంటుకుందా? లేదు. ఈ ధోరణిలో మనుషులు తమను తాము సమర్థించుకునేటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో మీరు బలహీనమైన శరీరము, దేహంతో ఉన్నారు కాబట్టి మీతో నేను కూడా అదే రీతిగా మాట్లాడుతున్నాను అంటాడు. కాబట్టి ఏమనగా అక్రమము చేయుటకై
అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ ఇచ్చితురో అలాగే ఒకప్పటికి ఇప్పుడు చెప్పుకున్న రీతిగా దేనికైతే నువ్వు సమర్థించుకొని జీవితాన్ని గడుపుతున్నావో మరి ఇప్పుడు అదే రీతిగా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నువ్వు ఏ కన్నులైతే నువ్వు మరి పాపము కాదని దానిని నువ్వు అనుకొని చేస్తున్నావో ఇప్పుడు అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ కన్నులు, నీ చెవులు, నీ నోరు, నీ కాళ్ళు, నీ చేతులు మరి సర్వాంగమైనటువంటిది నీ సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ప్రతిదీ దేవునికి అప్పగించాలి. నీ కొరకైనది ఏది నువ్వు ఉంచుకోకూడదు, నీ పేరు పెట్టుకోకూడదు. కాబట్టి ఇదిగో అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున ఏదని చెప్తున్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున చేయాలి. అపహాసకులు కూర్చుండే చోట పాపుల మార్గమును నీవు. కాబట్టి వీటిని మనం ఏం చేయాలి అని అంటే అవాయిడ్ చేస్తూ దేవునికి మనల్ని మనం సమర్పించుకొని మరి నీతికి, పరిశుద్ధతకు, మరి న్యాయానికి, నిజాయితీకి వీటిని అప్పగించుకోవాలి. అయితే ఈరోజు మనము మరి మనల్ని మనము స్కాన్ చేసుకొని, మనల్ని మనము ఎక్స్రే తీసుకొని, మనల్ని మనము ఎలాగున్నామో ఆత్మ సంబంధమైన ఆరోగ్యంగా మనం ఉన్నామా, లేదంటే ఇంకా అనారోగ్యం అనేది మనలో ఇంకా దాచిపెట్టుకొని ఆత్మను ఇంకా అనారోగ్య పాలు చేసుకునేటువంటి విధానంలో మనం ఉంటున్నామా అనేది మనం గమనించాలి. అయితే మన అవయవాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరి అయితే ప్రాముఖ్యమైనది అంటే అవయవాలలో ఒకటి మరి ఒక ఆర్గన్, ఒక అవయవాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఏంటి అని అంటే అది నాలుక. కాబట్టి నాలుక మనందరికి ఉండేదిగా, అందరికి ఉందా కదా. కాబట్టి ఈ నాలుకను గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే మరి జిరాఫీ తెలుసా మీకు? జిరాఫీ అనేది తెలుసా? బాగా ఎత్తుగాను ఉంటుంది, దాదాపు మెడ పొడుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ జిరాఫీకి దాదాపు 2.5 అడుగుల నాలుక, 45 అంగుళాల నాలుక, దాదాపు అయిన కొమ్మలకు, ఆ ఊగే కొమ్మలను అది పట్టుకొని ఆ నాలుకతో దాన్ని ఆ చిగురుల్ని తింటా ఉంటుంది. అంత నాలుక. తిమింగలం, సముద్రములో ఉండేటువంటి బ్లూ వేల్ అంటారు దాన్ని. ఆ తిమింగలము యొక్క నాలుక ఒక ఏనుగంత. ఇక అది ఆ జంతువు ఎంత ఉంటుందో మీరు ఆలోచించేయండి నీళ్ళల్లో. కాబట్టి ఏనుగు అంత ఉందనుకోండి, తిమింగలం ఎంత ఉండాలి? ఒక అపార్ట్మెంట్ అంత ఉండాలి కదా జంతువు నీళ్ళల్లో ఉంది. కాబట్టి ఈ ఎంత ఉన్నప్పటికీ కూడా మరి మనుషుని యొక్క నాలుక ఎంత ఉంటుంది? చాలా చిన్నది అని బైబిల్లో భక్తుడైన యాకోబు తెలియజేస్తాడు. ఈ మనుషునికి ఉన్నటువంటి నాలుక అవయవములన్నిటిలో కల్లా చిన్నదే. కానీ ఇది ఏ విధంగా ఉంది అని అంటే మరి దీని యొక్క నడిపింపు, నాలుక ఏం చేస్తుందంటే ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని, శారీరక జీవితాన్ని చూపిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇది చూపిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే మనము అనారోగ్యంతో పోయినప్పుడు ఫస్ట్ మనల్ని ఆయన అడిగేది ఏంటంటే మీ నాలుకను చూపించండి. నాలుక ద్వారా మన యొక్క ఆరోగ్య స్థితిని ఆయన చెప్తాడు. నాలుక చూపించమన్నప్పుడు మన నాలుక మీద అవి తెల్లటి మచ్చలు గనక ఉంటే అవి క్యాన్సర్ కు సాదృశ్యము అని, క్యాన్సర్ రాబోతుంది నీకు అని నాలుక చెప్తుంది. చూపించినప్పుడు మరి నాలుక మీద నల్లటి మచ్చలు ఉన్నప్పుడు ఇది అనారోగ్య ఇన్ఫెక్షన్ కి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నాలుక మీద వెంట్రుకలు వస్తాయి.
వెంట్రుకలు వచ్చినప్పుడు ఈ నల్లటి వెంట్రుకలు ఇవి కూడా ఇన్ఫెక్షన్ కి అంటే నాలుక కరెక్ట్ గా నువ్వు మరి దానిని ఆ క్లీనింగ్ లేదు అనే అర్థం. కాబట్టి నాలుక ఉండేటువంటి రంగుల గురించి ఆయన చూస్తాడు. మరి నాలుక తెల్లగా ఉంది అని అంటే నీలో అనారోగ్యము ఉన్నట్టే లెక్క. నాలుక ఎర్రగా ఉంది అని అంటే అది నీ యొక్క ఆరోగ్యం లివరు ఇన్ఫెక్షన్ లో ఉంది అని నాలుక చెప్తుంది. మరి నాలుక ఏ రంగులో ఉండాలి? పింక్ కలర్ లో. అది ఆరోగ్యవంతమైన నాలుక. ఇప్పుడు మనకు నాలుక గురించి మరి అనేక మంచి సమాచారం వచ్చింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు కూడా అదే మాట చెప్తారు. నాలుక ప్రతిష్ఠించుకున్న నాలుక. గమనించండి, ప్రతిష్ఠించుకున్న నాలుక ఈరోజు మన యొక్క ధ్యానాంశం. ప్రతిష్ఠించబడిన అంటే ప్రత్యేకించుకున్న దేనికి? ఒకప్పుడు ఈ నాలుకను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాం, దేనికంటే దానికి వాడుకున్నాం, ఏది పడితే అది తిన్నాం, తిని అనేక అనారోగ్యాలు. ఇప్పుడు ఏం తినకూడదు షుగర్ వచ్చిన వాళ్ళు? కాబట్టి ప్రత్యేకించుకోవాలి. చక్కని చూసినా కూడా మన నాలుక ఆశించకూడదు. ఈ నాలుక మరి ఇంకా ఏమైనా మరి పథ్యం చెప్తారు డాక్టర్లు, ఇది తినకూడదు, గోంగూర వంకాయ చికెన్ ఇది తినకూడదు అంటే మన నాలుగుకి అవి కనపడినా కూడా అవి ప్రత్యేకించు. శారీరక మన యొక్క ఆరోగ్యం కోసం, అదే రీతిగా ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కోసం ఈ నాలుకను మనం కూడా ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. కాబట్టి దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు నీ అవయవాన్ని ఈ నాలుకను నీతికి దాసుగా లేదంటే నీతికి బానిసగా, నీతికి దేవుని కొరకు అప్పగించుకునే నాలుకగా ఉండాలి. గమనించండి, ఈ నాలుకతో దేవుని పాట మనం పాడతాము, ఇతరులను దూషిస్తాము. ఈ నాలుకతో మరి దేవుని వాక్యాన్ని చదువుతాము, దేవుని పాటలు పాడతాము, ఇతరులతో అబద్ధాలు మాట్లాడతాము. గమనించండి, మరి ఇవి మరి మన యొక్క రోజులో మనము ఎంత ఈ నాలుకను వాడుతున్నామో అంతగా నీవు దేవుని దగ్గర నువ్వు లెక్క రాయబడుతున్నావు అని. కాబట్టి మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాట చొప్పున ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. మన లెక్క రాయబడుతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మన నాలుక. మన ఆత్మీయంగా మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మన నాలుక. కాబట్టి నిన్ను పట్టించేది నాలుకే. ఒకటంట మాట్లాడిచ్చి మరి వాడు ఎటువంటి వాడో తెలుసుకోవచ్చు. వాడిని మాట్లాడిస్తే వాడు ఏం మాట్లాడతాడు? ఒకవేళ అన్ని తప్పుడు మాటలు లేదంటే అన్ని బూతులు అన్ని అబద్ధాలు మాట్లాడాడు అనుకోండి, వాడు పనికి మాలినాడు, వాడు వాడు ఒక విధమైనటువంటి ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నాడు. ఒకడు ఆత్మీయంగా మంచి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళని మనం ఏ విధంగా లెక్కేస్తాం? మంచి విశ్వాసి, దేవుల్లో ఉన్నాడు అని మనము అతన్ని గుర్తిస్తాం. కాబట్టి మాటలను బట్టి మనము ఆ వ్యక్తులను గుర్తిస్తాము. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం.
కాబట్టి నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. స్పష్టంగా దేవుడు చెప్తున్నమాట. ఇది సొలొమోను మరి దీన్ని ఆలోచన చేసి ఏంటి మన నోటి గురించి మన మరి మనిషిని అతను మరి సొలొమోన్ ఏమంటారంటే ఒక ఆత్మీయ పరిశోధనాశాల ల్యాబ్ అంటారు, స్పిరిచువల్ ల్యాబ్ అంటారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి దాని మీద కూడా మరి ఆయన పరిశోధన చేస్తాడు. కనుకనే మరి ఆయన నోటి గురించి పరిశోధన చేస్తూ ఇక్కడ ఏమి రాస్తున్నాడు అని అంటే నోరు జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే నువ్వు నోరు కనుక కాపాడుకుంటే, నీ నోటిని కనుక భద్రం చేసుకుంటే నువ్వు శ్రమలు వచ్చేటువంటి శ్రమల నుండి తప్పించబడతావు, నువ్వు కాపాడబడతావు. నీ కాపుదల ఏంటి అని అంటే గమనించండి. మరి మనము మన నోటిని మనం మరి అర్థం చేసుకుంటే మన నోటి ద్వారా ఎన్ని మరి ఉపద్రవాలు మన మీదకి వచ్చాయి, ఎన్ని గొడవలు మన మీదకి వచ్చాయి. మన నోటిని కాచుకోకపోతే మరి మన ఇంట్లోనే మన యొక్క పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి ఒక మాట మాట్లాడినప్పుడు రెండో మాటకి ఈ నోరు త్వరపడకూడదు. కాబట్టి క్రోధము చల్లార్చడానికి మన నోరు ఎటువంటి మాటలు మాట్లాడాలి. కోపము చల్లబడాలంటే అక్కడ మరి ఆ యొక్క పరిస్థితులు బాగుండాలంటే మన నోటితో మృదువైన మాట మాట్లాడాలి. కాబట్టి భర్త ఆవేశంగా ఉండొచ్చు, భార్య ఆవేశంగా మాట్లాడుతుండొచ్చు, మరి ఇంట్లో వాళ్ళు మరి ఆవేశపరులుగా ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ఆవేశపరులుగా ఉండొచ్చు. అప్పుడు నువ్వు విశ్వాసిగా ఏం చేయాలి అని అంటే ఈ నోటిని వేసుకో. ఈ నోటికి తాళం వేసుకోకపోతే గొడవ పెద్దదవుతుంది, శ్రమ వస్తుంది, కష్టాలు వస్తాయి, మరి తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు కదా, ఈయన దాదాపు 1000 మంది ఆ యొక్క స్త్రీలను పరిశోధించిన వాడు. ఆ స్త్రీలు ఎలాగుంటారో పరిశోధించి రాసినటువంటి సామెత. కాబట్టి గయ్యాళైనటువంటి భార్య ఉంది, మరి ఆ యొక్క పొగరబోతైన భార్య ఉంది, జ్ఞానము కలిగిన భార్య ఉంది, జ్ఞానము లేని భార్య ఉంది, మూఢురాలైన భార్య ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే భార్య. ఈ 1000 మందిని ఆయన పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఏంటంటే నోరు జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు శ్రమ నుంచి తప్పించు. అందుకే ఆయన రాస్తున్నటువంటి మాట, శ్రమల నుండి తన ప్రాణమును. మాట అన్నందుకు మరి అతడు ఎదుటివాడు ఆవేశపడి హత్యలు చేసినటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. క్షణికావేశం అంటారు. కాబట్టి రోషం తెప్పించే మాటలు, కోపం తెప్పించే మాటలు మాట్లాడకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క నాలుకను గురించి యాకోబు ఏం చెప్తున్నాడో మాట మనం గమనించినట్లయితే చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక ఎటువంటిదంట? అగ్ని. కాబట్టి నాలుకని చాలా జాగ్రత్తగా, మరి అంత పెద్ద షిప్పులైనా కూడా ఒక స్టీరింగ్ ఉంటుంది అక్కడ నడిపేవాడి దగ్గర. ఆ స్టీరింగ్ తో అతను అంత షిప్పును కూడా పక్కకి తిప్పగలుగుతాడు. అలాగే మనలో ఉన్నటువంటి నాలుక మన జీవితాన్ని తిప్పగలిగేటువంటిదిగా ఉండాలి. మరి దేవుని వైపు తిప్పేటువంటి నాలుకగా ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరికి రానియకుండా ఉండే నాలుకలు కూడా ఉన్నాయి. అందుకే మాట్లాడుతూ ఆయన అంటాడు, ఈ నాలుక గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే మరి దీని గురించి మరి ఇదే సొలొమోను ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథము మనం గనక చూసినట్లయితే చూడండి, 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు బాగా ఎక్కువగా ఉండాలా. కాబట్టి కొన్ని మాటలే మన నోట్లో ఉండాలి. గమనిస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు ఎలా ఉంటున్నాయి? విస్తారమైనటువంటి ప్రార్థన అవసరం లేదు. విస్తారమైనటువంటి మరి గొప్ప గొప్పవి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని ముందు మనం ఎంతగా తగ్గించుకోవాలి, ఎంతగా మన యొక్క పరిమితి ఉందో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఆకాశం ముందు మనల్ని చూస్తున్నాడు. భూమి మీద మనం ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము అనేది మనము గమనించాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అనాలోచితముగా మాట్లాడు. ఆలోచనతో మన మాటలు మనల్ని పలకాలి. కాబట్టి అర్థవంతమైన మాటలు పలకాలి, జ్ఞానయుక్తమైన మాటలు మనము. కాబట్టి మన మాటలు నోటి గురించి సొలొమోను ఆ అధ్యాయం చేసిన తర్వాత మరి తన భార్యకో ఎవరికో చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మాటలు కొద్దిగా ఉండాలమ్మా, జాగ్రత్త. ఈ మాటల వలన నువ్వు చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. మాటలు అని తెలియజేస్తున్నటువంటి విషయం మనం చూస్తే, మరి ఈ మాటల వలన ఏం జరుగుతుంది? మనము కొన్నిసార్లు గుర్తించకుండా మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. అసలు వెనక ముందు చూడకుండా మాట్లాడేస్తాం. కొంతమంది అంటారు కదా, వెనక ముందు లేకుండా మాట్లాడతారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారు. ఇటువంటి మాటలన్నీ మరి ఏమవుతాయి అని అంటే దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, మరి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము, నీ మనస్సునందైనను రాజుని శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ఎవరుంటారు? రాత్రి మాట్లాడుతున్నావేమో, అందరు నిద్రపోయినాక నీ గదిలో నీ ఇంట్లో మాట్లాడుకుంటున్నావేమో. ఎవరు వింటున్నారు? రాత్రుల్లో మేలుకునే పక్షులు కొన్ని ఉంటాయి. ఏంటి? ఏం పక్షులు? ఇవి మన ఇంటి పైనే ఉంటాయి, సమాచారాన్ని సేకరిస్తాయి. మనం ఏంటియోలే అనుకుంటాం. రాత్రులు తిరిగే పక్షులు సమాచారాన్ని ఎవరు గూడు పుటానిగా, ఎవరు కుట్రలుగా, ఎవరు వాళ్ళ గదిల్లో ఎవరికి వినపడదులే అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ అవి సేకరిస్తాయి. దేవుని బిడ్డలారా, గుడ్లగూబను మీరు గమనించారా? దాని గురించి తెలుసా మీకు? గుడ్లగూబ తలక ఎట్లా ఎట్లా ఉంటుంది? చుట్టూ తిరిగింది, అన్ని దిక్కులను చూస్తుంది. కాబట్టి మన వైపే ఉంటుంది అనుకోవటం కాదు. నువ్వు ఇటు మాట్లాడితే ఊరా అని. కాబట్టి సేకరిస్తాయంట సమాచారాన్ని పక్షులు. ఇది మరి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాం. ఆకాశమందు దేవుడు కొన్నిటిని ఆయన వాడుకుంటాడు, వాటిని మనుషుల కొరకు నియమించాడు. అందుకే ఆయన మరి ఇట్లా కాదు, ఒకప్పుడు ఈ మాట వినని ఈ మనుషులు, మరి నా నిబంధనను మీరినటువంటి ఈ మనుషులు, అయ్యో నా పిల్లలు, ఇదిగో ఈ పిల్లను పెంచాను, పెద్ద చేశాను, ఆకాశమా ఓ భూమి అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఇట్లా కాదు వీళ్ళ సంగతిని ఏం చేశాడు? అందులోని సృష్టిలోని ప్రతి జీవరాశిని మన కోసం అది అబ్జర్వ్ చేస్తున్నాయి, మనల్ని గమనిస్తున్నాయి. నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ నీళ్ళల్లో దిగిన తర్వాత ఆ తీసుకునే వ్యక్తితో నేను మాట్లాడతాను. ఇదిగో నువ్వు చెప్పే ప్రతి మాట ఆ ఆకాశం మందు పోతున్న పక్షులు వింటున్నాయి.
భూమిలో ఉన్న ఆ నీళ్ళల్లో ఉన్న ప్రతి జీవరాశి నీ మాటలు వింటుంది. రేపటి రోజున నువ్వు గనక ఈ రక్షణను తృణీకరించి, ఈ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి, ఈ రక్షణ జీవితం నీలో లేకపోతే ఇవే వచ్చి సాక్ష్యం చెప్తాయి. సాక్ష్యం చెప్పేటువంటి జీవరాశులు ఉన్నాయి అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మాటలు కొద్దిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఇక్కడ మోషే గారు ఒక స్త్రీని వివాహం ఆడాడు. ఆ వివాహం ఆడిన తర్వాత ఈ కూషు దేశపు ఆ యొక్క స్త్రీని, మరి వాళ్ళు కూషు దేశం అంటే నీగ్రోలు తెలుసు మీకు? అటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకుంటే మరి అక్కడ ఉన్నట్టు తన యొక్క సహోదరి, తన అన్న, మరి వీళ్ళిద్దరూ మిరియాము మరి ఆ యొక్క అహరోన్లు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆయన మీద సడుక్కున్నారు. ఏంద్ర అటంటామని చేసుకున్నా, ఏంద్ర మన దేశంలో లేరా మన స్త్రీలు అందగత్తెలు కాదా, ఏంది, లేదంటే మన మామ కూతురు బాగులేదా, లేకపోతే మన రిలేషన్ లో మంచోళ్ళు లేరా, ఎందుకు నువ్వు ఇట్లాంటి దాన్ని చేసుకున్నావు అని ఆయన మీద కోప్పడి సణిగినందువల్ల ఏం జరిగిందో మనం కనుక చూసినట్లయితే 8వ వచనం, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. సేవకుని మీద విరోధంగా మాట్లాడు, సేవకుని గురించి విరోధమైనటువంటి భావాలు వ్యక్తపరుస్తాడు. దేవుడిచ్చాడేమో ఆయనకి, దేవుడిచ్చిన భార్య మీద నువ్వెందుకు సనుక్కోవటం? కాబట్టి మరి ఆ యొక్క విషయంలో మనం ఎందుకు కల్పించుకోవటం? అనవసరమైనటువంటివి మనము మాట్లాడుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడు నాతో ముఖాముఖిగా మాట్లాడేవాడు, నేను ఎంచుకున్నవాడు, నేను కోరుకున్నవాడు, నా పనిముట్టుగా నేను ఆయన పిలుచుకున్నాను, ఆయన నా ఆత్మానుసారంగా నడిచేటువంటి వాడు. అటువంటి వాని మీద మీరు సణుగుటయ్యేలా ఒక మాట మాట్లాడేటప్పుడు, మరి దైవజనుల మీద, దైవ సేవకుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనము భయపడాలి. కాబట్టి భయం ఉండాలి. మనము సేవకుని అంటే ఎవరినన్నట్టు? దేవుణ్ణి అన్నట్టు. కాబట్టి దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించేటువంటి వ్యక్తిని మనము మాటలు మాట్లాడాలి. ఏదైనా పొరపాట్లుంటే, ఏమన్నా ఉంటే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు అదిగో ఆయన విధంగా విరోధంగా మాట్లాడే మాటలు, విరోధం అంటే ఎగెనిస్ట్ గా యుద్ధం చేయటం అంట మాట్లాడటం. నాలుకతో ఏం చేస్తున్నావు? యుద్ధం. ఈ నాలుక కత్తి. కాబట్టి ఈ కత్తిని అంట దేవుని దగ్గరికి తీసుకొచ్చి నీ పొదనెంతో నా పొదనెంతో అంటున్నామంట. పోరాటం చేస్తా. దేవుని మన నాలుకని కత్తిగా వాడుకుంటున్నావా, అగ్నిలాగా వాడుకుంటున్నావా, దేవుని కొరకనేటువంటి సాధనముగా వాడుకుంటున్నావా? సరే ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ప్రతిష్ఠించబడిన నాలుక సాత్వికమైనటువంటి నాలుక. సాత్వికులలో ఉండేటువంటి నాలుక ఎలా ఉంటుంది? తగ్గించుకున్నటువంటి వారి యొక్క వారిలో ఉండేటువంటి నాలుక ఆరోగ్యకరమైనది, మంచిది, దయ, ఆత్మ చెప్పేటువంటి మాటలు పలికేటువంటి నాలుక. కాబట్టి ఈ నాలుక ఎలాగుందో మనం కనుక చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనములో, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండుని ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైనటువంటి నాలుకలో, ఆరోగ్యకరమైనటువంటి నాలుక. ఇందాక నేను చెప్పాను, మన నాలుక ఏ రంగులో ఉండాలి? పింక్ కలర్ అన్న. కాబట్టి రోజ్ కలర్ అంటే ఇంకా అది ముదురైనటువంటి రంగు, పింక్ కలర్ అంటే లైట్ కలర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఆరోగ్యకరమైనటువంటి నాలుక మంచి మాటలు, దానిలో మంచితనం ఉంటుందంట. తర్వాత దయతో కూడినటువంటి మాటలు, అయ్యో అనేటువంటి
ఇదిగో నేను ఈ యొక్క విషయంలో బాధపడేటువంటి మంచి గుణము కలిగినటువంటి మాట. ఆత్మ మేలు కోసము ఈ నాలుక మాట్లాడుతుంది. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు, మరి ఈ నాలుక జీవ వృక్షము, జీవము కలిగినటువంటిదిగా ఉంటుంది, జీవముంది దీంట్లో. కాబట్టి దానిలో కుటిలత ఉన్నప్పుడు, దాంట్లో కుటిలత ఉంటే, కుట్రలు ఉంటే, దాంట్లో ఒక విధమైనటువంటి పాడు చేసేటువంటి, ద్రోహం చేసేటువంటి విధానం ఉంటే అదెంత ఏమవుతుంది? ఆత్మకు భంగము, ఆత్మానుసారంగా ఉండదంట. కాబట్టి మన యొక్క నాలుక సాత్వికమైనటువంటి నాలుక, దేవుని యొక్క నాలుకగా మన నాలుక ఉండాలి అని ప్రతిష్ఠించుకోవాలి. ఈ నాలుక ఒకప్పుడు ఏమేమో మాట్లాడింది. ఈ నాలుక ఎంతమంది ఇళ్లను, కాపురాలను పాడు చేసింది, ఎంతమంది ఇక జీవితాలు పాడు చేసింది ఈ నాలుక. ఎన్నో ఇళ్లకు చిచ్చు పెట్టింది ఈ నాలుక. ఇప్పుడు ఆ నాలుకను తీసేద్దాం. ఫారెన్లో మరి ఆ యొక్క నాలుకని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంత ట్రెండ్ అది, ఏం చేస్తున్నారంటే ఈ నాలుకని మధ్యకి చీలుస్తున్నారు. ఎవరికి ఈ చీలిక? పాము, పాము నాలుకలాగా చేస్తున్నారు ఇప్పుడంతా. ట్రెండ్ ఫారెన్లో అంతా. ఇళ్ళంతా పచ్చబొట్లు, ఆ నాలుకని విభాగాలుగా తిట్టంటారు. భయంకరమైన దేవునికి విరోధంగా మనుషుల యొక్క ప్రవర్తన మారిపోయింది. కాబట్టి అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు, అది ఫ్యాషన్ కాదు. దేవుడు నాలుకను మంచిగా ఇచ్చాడు మనకి. ఆ నాలుకను దేవుని కొరకు వాడాలి, ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, సాత్వికమైనటువంటి నాలుక ఎలా ఉండాలి అని అంటే, నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు చెప్పే సమాచారము ఇతరులకు మేలుకరంగా ఉండాలి, కానీ ఇతరులను భయపెట్టేదిగా ఉండకూడదు. అందుకే ఈ యెహోషువ మోషే గారు ఏం చేశారంటే, మరి ఈ యొక్క ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారి గోత్రాల్లో 12 మందిని సెలెక్ట్ చేసి, ఈ 12 మందిని కనాను దేశాన్ని పంపించాడు. అక్కడ ఎలా ఉంది పరిస్థితులు చూడండి, చూసి రండి, మంచి సమాచారాన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు, అక్కడి నుంచి చూసి తిరిగి వచ్చినటువంటి వాళ్ళల్లో 10 మంది ఎటువంటి సమాచారం ఇచ్చారంటే, అయ్యో ఆ మనుషులు అంత ఎత్తున్నారయ్యా, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళు మనల్ని యొక్క చీమను నలిపినట్టు నలిపేస్తారు, అమ్మో వాళ్ళని చూస్తుంటే బహుభయంకరంగా ఉంది, ఇదిగో వాళ్ళ యాపిల్స్, ఇదిగో ఇక్కడ గుమ్మడికాయలాగా ఉన్నాయి, ఇదిగో వాళ్ళ ద్రాక్షలు గలలు, ఒక 3-4 ద్రాక్ష గలలు మోయాల్సి వచ్చింది అని అవన్నీ చూపించి వాళ్ళని, ప్రజల్ని ఏం చేశారంటే ఆ సమూహాన్ని భయపెట్టేశారు. ఆ ప్రజలంతా ఇక ఇళ్లలో పోయి ఏడవటం మొదలు పెట్టారు. అయ్యో ఇటువంటి మనుషుల దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నాడా, ఏంటి మనల్ని చంపేస్తారా, ఇక ఐగుప్తులోనే చంపొచ్చు కదా మనల్ని, ఎందుకు ఇటువంటి పరిస్థితులకు తీసుకెళ్తున్నారని భయపడినటువంటి పరిస్థితులు ఆ 10 నాలుకలు ఏం చేసినాయి అంటే, ప్రజల్ని భయభ్రాంతులు చేసినాయి, తీసినాయి. 2 నాలుకలు మాత్రం యెహోషువ, కాలేబు, ఈ 2 నాలుకలు ప్రజల్ని ఏం చేస్తున్నాయంటే, ఆగండి, నిమ్మళపరిచి మనం వాళ్ళని జయిస్తాం. వాళ్ళేం పెద్ద మనకి మన శత్రువులు పెద్ద బలవంతులేం కాదు, ఎందుకంటే మన దేవుడు బలవంతుడు, మనల్ని నడిపించిన దేవుడు బలవంతుడు. వాళ్ళని మనం జయిస్తాము, ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. భయపడొద్దు, భయపడొద్దు అని ధైర్యం చెప్పిన నాలుకలు. రోజు మన నాలుకలు ఎలా ఉన్నాయి? ఆదరించే నాలుకగా ఉందా? భయపెట్టే నాలుకగా ఉందా? ఎలా ఉంది మన నాలుక? నీకు ఈ రోగం వచ్చిందా, అమ్మో ఇది భయంకరం అమ్మా, ఇది అట్లాంటిదమ్మా, ఇదిగో ఇది 4 రోజులు చచ్చిపోతారంటే 1 రోజులోనే చేస్తారు. నాలుక ఎటువంటిదిగా? ధైర్యపరచు, ఆదరించాలి, మనలో భయం పోగొట్టాలి. అటువంటి అది మన నాలుక, సాత్వికమైనటువంటి నాలుకగా మన నాలుక. రెండవది నీతిమంతుల నాలుక. నీతి అనేది మనం పరిశుద్ధత, న్యాయము,
చూసినట్లయితే మరి ఈ రీతిగా నీతిమంతుల యొక్క నాలుక ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. చూడండి, మనం చూస్తే కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన, నీతిమంతుల నాలుకల గురించి మనం చూస్తే 37వ సంకీర్తన 30వ వచనం, 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి మాట్లాడు. నిన్న ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక స్పీకర్ గారు వచ్చారు. ఆయన ఎవరు అంటే షార్ అనేటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ర్యాకెట్ కేంద్రంలో ఒక సైంటిస్ట్. ఆయన శాస్త్రవేత్త. ఎన్నో ర్యాకెట్లు మనం చూడగానే మనం తెలిసినటువంటి ర్యాకెట్లు ఎన్నో మరి పంపించడానికి ఆయన హస్తం ఉంది, ఆయన జ్ఞానం ఉంది దాంట్లో. అటువంటి ఆయన దేవుని నమ్ముకుని భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ఆ యొక్క దేవుని ప్రకటించడానికి వాళ్ళు మరి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో ఆయన చెప్పినటువంటి మరి వర్తమానము నాకు చాలా అసలు ఈ మాట గుర్తొచ్చింది. నీతిమంతుల యొక్క నోరు, ప్రతిష్ఠించుకున్న నోరు, దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి నోరు. అప్పటిదాకా తన జ్ఞానము మరి దేశానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఆయన జ్ఞానము, ఆయన నోరు ఆత్మల సంపాదన కొరకు, చెడిపోయిన మనుషులను బాగు చేయటం కోసం ఆయన నోరు ప్రతిష్ఠించుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే నీతిమంతులను జ్ఞానమును గూర్చి మాట్లాడుతుందంట. జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడుతుంది. మరి మనం గమనిస్తే వారి నాలుక న్యాయమును ప్రకటించును. అన్యాయమైనటువంటి మాటలు లేవు. కాబట్టి న్యాయయుక్తమైనటువంటి మాటలు, న్యాయం అంటే దేవుడు, దేవుని గురించినటువంటి సమాచారం వాళ్ళు మాట్లాడారు. కాబట్టి మూడవది మనం గమనించినట్లయితే కపటమైన నాలుక. ఇది బహుభయంకరమైన. మొదటిది సాత్వికమైన నాలుక, రెండవది జ్ఞానుల నాలుక, మూడవది కపటమైన నాలుక. కపటం అంటే దాని అర్థం ఏంటి అంటే నాలుక కింద విషం ఉందంట. ఎవరికి ఉంటుంది అది? పావులకు ఉంటుంది. కాబట్టి పావులు యుక్తిగా మాట్లాడతాయి. మనం కూడా యుక్తిగా ఉండాలి, పాములాగానే ఉండాలి, కానీ పావు మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఈ నాలుక మోసం చేసేది, పడేసేది, మన జీవితాలను నాశనం వైపు నడిపించేటువంటి నాలుక, సర్వనాశనాన్ని కోరుకునేటువంటి నాలుక, ఇతరులకు హాని చేసేటువంటి నాలుక ఇది, కపటమైనటువంటి నాలుక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గనక చూసినట్లయితే కీర్తనలు 52వ కీర్తనలో మనం గనక గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా మనం చూస్తే 1 నుంచి 4 చరణాలు ఉన్నటువంటి ఈ నాలుక కీడును ప్రకటిస్తుందంట. ఏం చేస్తుందంట? కీడు, ఇతరులకు కీడు చేసేటువంటి, హాని చేసేటువంటిది ఈ నాలుక. ఈ నాలుకను మనం చూస్తే 4వ చరణంలో, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. ఎటువంటి నాశనకరమైన, కీడు చేసే మాటలే నీకు ఇష్టంగా ఉన్నాయి అని అంటున్నాడు. అధికమైనటువంటి నాశనమని చేసేటువంటి, ఇంకా వాడు పాడుగా లేదు. రాత్రి చెప్పాను, తెల్లారి బాగానే ఉన్నాడే, పడిపోలేదే, నాశనం కాలేదే, నష్టం కాలేదే. వీళ్ళకి వాడి ఇష్టం ఏంటంటే వాడు ఇంకా పతనం అయిపోయి దొరికాడుతుంటే అప్పుడు ఇష్టం అంట, బాగా నేను చేసిన ప్రయోగం బాగుంది అనుకుంటాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మన మాటలు ఒకరిని ఉద్ధరించాలి కానీ ఒకరిని పడేయకూడదు. అందుకే 1 నుంచి 4 చరణాల్లో ఉన్నటువంటి మనుషుల స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వేదో శూరుడు అనుకుంటున్నావు, నువ్వేదో జ్ఞానవంతుడు, బలవంతుడు అనుకుంటున్నావు, కానీ నీ బుద్ధి ఎలాంటిది? నాశనం చేసే బుద్ధి, నాశనం చేసే బుద్ధి. లోకంలో సామెత ఉంది, గుణము ఎటువంటిదంట? చెప్పండి, తప్పు లేదు, దాంట్లో తప్పు లేదు. గుణము కాబట్టి అది అంట గుణము గుడిసె వంటిది, దాని అర్థం. దాన్ని పల్లెటూరులో మాట్లాడి అది ఏమైపోయింది?
గుడిసె ఏంటిదంటిది అనేది గుడిసె వంటిది. ఈ గుడిసె మరి ఆ తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గుడిసె ఏమైపోద్ది? కూలిపోద్ది. కాబట్టి గుణము బలంగా ఉంటే, గుణము స్ట్రాంగ్ గా ఉంటే, అది మరి ఆ యొక్క స్తంభములతో నిర్మించబడిందిగా ఆ ఇల్లుంటే, ఎన్ని గాలులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా అది బలంగా ఉంటుంది. కాబట్టి మనుషుని యొక్క గుణము, మనుషుని యొక్క స్వభావము అది నాసిరకంగా ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఓ సూర్యుడా, నువ్వు అనుకుంటున్నావు నేను బలవంతుడిగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ఈ పరిస్థితి, నీ మానసిక స్థితి బాగులేదు, ఇతరుల నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇతను సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో కనబడతాడు. ఇతని పేరు దోయేగు అనేటువంటి. దోయేగు అనేటువంటి ఇతను ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఏశావు సంతతి వాడు. ఈ దోయేగు అని అంటే పిరికోడు అని అర్థం, పిరికివాడు. ఈడు ఏం చేశాడంటే ఆ యొక్క మరి సౌలు ఏ దేశాన్ని అయితే నాశనం చేయమని దేవుడు చెప్పాడో ఆ దేశాన్ని నాశనం చేయకుండా సగం మందిని తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నటువంటి వాళ్ళలో ఈ దోయేగు చూడండి, ఒక శత్రువుని తెచ్చి పెట్టుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు పనివాడిగా. పెట్టుకున్నప్పుడు వీడు ఎటువంటి వాడు అంటే వీడికి దేవుడు లేడు, ఏం తెలియదు, ఇటువంటి ద్రోహి అయినటువంటి వీడు ఏం చేశాడంటే దావీదు ఈ సౌలుకి సౌలు తరుగుతున్నప్పుడు సౌల్ని తప్పించుకొని అతను ఒక చోటకు వచ్చినప్పుడు అహీమెలెకు అనేటువంటి ఒక యాజకుడి దగ్గరికి వస్తాడు. ఆ ఇంటికి, పాస్టర్ గారి ఇంటికి వస్తాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు అని ఆ అహీమెలెకు యాజకుడు భయపడిపోతాడు. భయపడద్దయ్యా, నేను వచ్చింది ఎందుకంటే నేను నాకును నా తోటి వారికి ఆకలి అవుతుంది, నీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే నాకు ఇవ్వు అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏమంటాడంటే, అయ్యా ఇదిగో మరి ఈ రొట్టెలు అయితే, మామూలు రొట్టెలు అయితే నా దగ్గర లేవు, నా దగ్గర సన్నిధి రొట్టెలు ఉన్నాయి, అవి ప్రత్యేకించబడినవి, దేవుని కొరకు తయారు చేయబడినవి, ఆ రొట్టెలు నా దగ్గర ఉన్నాయి, అవి ఇవ్వమంటే ఇస్తాను. ఆకలి అయితే ఏ రొట్టె అయితే అయ్యా, ఏసయ్యే రొట్టెగా మారాడు కదా, మరి ఏసయ్యే ఆహారంగా మారాడు కదా, కాబట్టి ఆహారం మాకు ఇవ్వండి. బలహీనులైనటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు తమ శరీరాలను బలపరుచుకోవటానికి ఆహారము తినొచ్చు, ఇవ్వండి అడిగితే ఆయన దగ్గర ఉన్నటువంటి రొట్టెలను ఇచ్చి ఆయన అంటాడు, నువ్వేంది రాజు అయ్యుండి, దావీదు అయ్యుండి, నువ్వు మరి ఏ ఆయుధం లేకుండా నువ్వు తిరుగుతున్నావే, శత్రువులు ఉన్నారు కదా నీకు, ఇంది ఒట్టిగా వచ్చేవేంటి అంటే, నేను ఆ ఉద్దేశంతో రాలేదండి, నేను ఏమన్నా చంపాలనో హాని చేయాలనో రాలేదు, అయితే మీరు చెప్పిన మాటను బట్టి నాకు ఏదైనా మీ దగ్గర ఆయుధం ఉంటే ఒకటి, ఏదన్నా ఈట గాని, బల్లెము గాని, కత్తి గాని, ఆ రోజున నువ్వు చిన్నప్పుడు గొల్యాతుని చంపేవు కదా, కత్తితో నరికేసావు కదా, ఆ ఖడ్గం ఉంది, గొల్యాతి ఖడ్గం ఉంది, అది ఇవ్వమంటే ఇస్తాను, అది గుడ్డలో చుట్టి పెట్టుంది, ఇవ్వమంటే ఇవ్వండి పర్లేదు, అదే కదా మనకు కావాల్సింది, శత్రువుని జయించిన కత్తే కదా మనకు కావాల్సింది. మనం కూడా ఈ రోజు ఆత్మ ఖడ్గమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని మన నాలుక ఆత్మ ఖడ్గముగా ఉండాలి. మన నాలుక కత్తి వంటిది అని చెప్పినప్పుడు ఈ కత్తి దేవుని వాక్యంగా మారాలి. దావీదు అడుగుతున్నాడు ఆ కత్తి ఇచ్చినప్పుడు, ఆ ఇస్తున్నప్పుడు ఆ పక్కనే దోయేగు అనేటువంటి వాడు నిలబడి చూశాడు అంతా కూడా. చూసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఎవరికి? సౌలు రాజు. రాజా ఇదిగో నువ్వు వెతుకుతున్న దావీదు ఎడకు వచ్చాడు, ఇదిగో ఈ అహీమెలెకు ఈ పాస్టర్ గారు ఆశ్రమం ఇచ్చి రొట్టెలు ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు అని ఒక కపటమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యాక్చువల్గా అయితే చెప్పకూడదు. ఆపదలో ఉన్నటువంటి దావీదును రక్షించాలనే కోరికుంటారు, కానీ ఆపదకు అప్పగించేటువంటి వాడిగా, నాశనానికి అప్పగించేటువంటి వాడిగా ఉండకూడదు. ఆ దోయేగు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇదిగో ఆ సౌలు ఏం చేశాడంటే ఈ అహీమెలెకు యాజకుడిని, ఆ పాస్టర్ గారిని, వాళ్ళ ఇంటి వారిని అందరినీ పిలిపించుకున్నాడు. పిలిపించుకొని
నాకు మేలు చేయాల్సిన మీరు దావీదుకి మేలు చేస్తారా అని చెప్పని ఆయన పక్కన ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఇదిగో వీళ్ళందరినీ చంపేయండి అని చెప్పి ఆజ్ఞిస్తే వాళ్ళందరూ దేవునికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా వల్ల కాదు, నువ్వు మాకు రాజు అయి ఉండొచ్చు, మాకు యజమానుడు అయి ఉండొచ్చు, కానీ మేము వీళ్ళని చంపలేము. ఎందుకు అని అంటే వీళ్ళందరూ పాస్టర్ గారులు వీళ్ళు ఎఫోదును ధరించి ఉన్నారు, దేవుని వస్త్రాన్ని ధరించి ఉన్నారు, వీళ్ళు యాజక వస్త్రాన్ని ధరించి ఉన్నారు, కాబట్టి వీళ్ళని మేము ఏం చేయాలి చెప్పినప్పుడు రాజు కోపం వచ్చి ఆ పక్కన ఉన్న దోయేగును వాడిని చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కానీ నీ వాళ్ళందరినీ చంపేసి అంటే 85 మంది పాస్టర్లను చంపి వాళ్ళ మీద పడి 85 మంది పాస్టర్లు. కపటమైన మాటలు, ఆ కపటమైన స్థితిని బట్టి వాడు ఆ పరిస్థితి చూసారా. మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన మాటలు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి, మన మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటున్నాయా లేదా. దోయేగు లాంటి నాలుక కనుకుంటే నాశనానికి వాడికి ఇష్టం అది. కాబట్టి ప్రియమైన దేవుడు మనం గమనించాలి. చివరిగా విశ్వాసమును బట్టి చివరి 8-9 చరణాలలో మరి దావీదు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఎలా ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టు పచ్చగా ఉన్నాను నేను. నాలో మరి జీవం ఉంది బ్రతికుందని తెలియటానికి ఏం చూస్తాం మనం అండి? ఏం కనపడాలి మనకి? పచ్చదనం కనపడాలి. దాన్ని గిల్లినప్పుడు, ఆ మొక్కను గిల్లినప్పుడు, ఆ చెట్టును గిల్లినప్పుడు దాంట్లో తడి కనపడాలి. కాబట్టి నేను పచ్చగా ఉన్నాను దేవుని సన్నిధి, నేను ఆత్మతో ఉన్నాను, నేను ఆత్మ నింపబడిన వాడిగా నేనున్నాను. దేవునికి ఇష్టం మాటలు, మంచి బుద్ధి కలిగిన మాటలుగా నేను సుబుద్ధి కలిగిన వాడిగా నేను ఉన్నప్పుడు నేను అందరికి అనుకూలస్తుడిగా ఉంటాను. నా మాట సరిగా లేకపోతే ఇక్కడొక మాట బయట ఒక మాట మాట్లాడితే నా మాటలు విలువ ఉండవు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ఒక పక్షి మన చుట్టూ తిరుగుతూ ఉంటది. అది ఈ మాటల సేకరణ, నీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేవుని దగ్గర ఈ విషయంలో దావీదుకున్న విశ్వాసం. దేవుని మందిరంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? అననీయ సప్ఫీరా ఇద్దరు మందిరంలో చచ్చిపోయారు. విశ్వాసులే, రక్షణ పొందిన వారే, కానీ వాళ్ళ యొక్క నాలుకలు అబద్ధాలాన్ని. దేవుని మందిరంలోనే ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, కానీ నాలుక ఎలా ఉందో ఒకసారి అబద్ధాలు పలికే మా నాలుక అననీయ సప్ఫీరా లాగా మారవేయబడతారు. దావీదు అంటున్నాడు, దేవుని మందిరంలో నేను పచ్చగా ఒలీవ చెట్టులాగా ప్రతిష్ఠించుకుందాం. ఈ రోజు అడుగుదాం దేవుని, ఒకవేళ ఎండిన స్థితి నాలో ఉంటే పచ్చదనం, నా నాలుకను బాగు చేయి. ఈరోజు పరమ డాక్టర్ కాబట్టి నా నాలుక ఏ స్థితిలో ఉందో, నా యొక్క ఆరోగ్య స్థితి ఎలాగుందో నాలుకను బట్టి చెప్తున్నాడు కదా. ఇప్పుడు నా ఆత్మీయ స్థితిని బట్టి నేను ఎలాగున్నావో ఇప్పుడు చెప్పావు నాకు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళలో ఉంచుదాం. ప్రియుడు అయిన మా తండ్రి స్థితులు స్తోత్రాలు, కృపా ప్రేమను నైనా ఈ కాలమున నాలుకను గురించి నువ్వు మాట్లాడావు. ప్రతిష్ఠించబడిన నాలుక, సాత్వికమైన నాలుక, జ్ఞానుల యొక్క నాలుక, దోయేగు నాలుక కపటమైన నాలుకగా ఉంది. దోయేగు నాలుకను తీసేతండి. ఇదిగో మా నాలుకను దావీదు నాలుకగా మార్చు, యేసయ్య నాలుకగా మార్చు. ఇదిగో తండ్రి ఉపదేశించు నాలుకగా మార్చమని బిడ్డలను దీవించి ఆశ్రయించు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన ప్రార్థనగా పరిచారు నాలుకలు తీసుకోవాలి. సర్వోన్నతుడా, సర్వాధికారి వైగు ప్రభువా, దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తండ్రి దేవా, ఇదిగో నాయన ఈ సర్వ సృష్టి నీలో ఉంది ప్రభు. అందులో నాయన మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, అయినప్పటికీ ప్రభు చెడ్డవారిని నువ్వు తీసివేయట్లేదు, కానీ వారిని మంచివారిగా మార్చాలనేది నీ దృక్పథం కనుక దేవా, ఇదిగో తండ్రి నాయన, ప్రతి దినము ఇక్కడ నాయన ఈ స్థలములో నీ వాక్యమును ప్రచురింపజేస్తున్నందుకై స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఎందరైతే నిన్ను అంగీకరిస్తున్నారు వారందరినీ నీ కుమారులుగా, నీ బిడ్డలుగా ప్రభువా మీరు తండ్రి అధికారముతో స్వీకరిస్తున్నందుకై స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ దినము ఈ ఆరాధన ప్రభువా ఈ మాసపు చివరి దినం కనుక తండ్రి నాయన, రేపేం సంభవిస్తుందో మాకు తెలియదు, కానీ ప్రభువా నూతన మాసం మా ఎదురుగా ఉంది ఆయన, మా కొరకు సిద్ధపరచబడింది ఆయన. మాసములోనికి మేము ప్రవేశించాలో లేదో, దాన్ని నాయన మేము అనుభవించాలో లేదో, అది నీ చిత్తమైనది కనుక దేవా, ఇదిగో తండ్రి నీ చిత్తమైతే మమ్మల్ని ఈ రోజున సరిచేసి నాయన రేపటి కొత్త మాసములోనికి మమ్మల్ని ప్రవేశింప చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రి, ఈ మాసములో ఎంతో మందిని మేము కోల్పోయాం ప్రభు దేవా. ఇదిగో తండ్రి, ప్రమీలమ్మ గారు నాయన ఇదిగో వృద్ధాప్యమైనప్పటికీ కూడా నీ సన్నిధికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ప్రభు. నీ దాసురాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభు నాయన, నీ దాసురాలు మీరు పిలుచుకున్న విధానమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబానికి నాయన నీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. సహాయము దయచేయండి. అదే రీతిగా ఇదిగో తండ్రి, అనారోగ్యముతున్నటువంటి నాయన జయంత్ బాబు కోసం ప్రార్థన చేస్తున్నాం. అయినా నీ బిడ్డకు ఆరోగ్యం బాగులేదయ్యా. అయ్యా ఇదిగో అనారోగ్యముతున్నాడు ప్రభు దేవా. ఇదిగో నువ్వు పరమ వైద్యుడవు ఆయన. ఇదిగో సమస్తము నిర్మించిన వాడవు నీవు. ఏ అవయవం బాగులేదో ప్రభు, ఆ యొక్క అవయవాన్ని మీరు ముట్టండి అయ్యా. మీరు బాగు చేయండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు తండ్రి దేవా. ఇదిగో తండ్రి, నీ గాయపడిన హస్తాలలో నీ తండ్రి ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు దేవా. ఇదిగో తండ్రి, క్రైస్తవ పాళెములో ఆయన ఇదిగో తండ్రి ఈ యొక్క పాళాన్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభు. నీ పేరు పెట్టబడినటువంటి ఈ ప్రజల్లో అయినా ఈ యొక్క సంతోషకరమైన దినాల్లో దుఃఖం ఉండకూడదు అయినా. దుఃఖము లేని కుటుంబాలుగా ఉండటానికి సహాయం దయచే ప్రభువా దేవా. ఇదిగో తండ్రి అయ్యా, నీ దూతల సంచారం మా మధ్యన ఉంచండి ప్రభువా దేవా. ఇదిగో తండ్రి, సమాచారం ఇచ్చే పక్షులు మా మధ్యన సంచరిస్తున్నాయి తండ్రి. ఇదిగో నాయన, మేము చాలా జాగ్రత్తగా ఉండాలని నువ్వు చెప్తూ ఉన్నావు. ఆ రీతిగా మేము జాగ్రత్తగా జీవించడానికి సహాయం దయచే. మా నాలుకను సాధుపరుచుకోవటానికి కృప చూపండి, దయచూపమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా నోట ఆశీర్వాద వచనమే గాని శాప వచనం ఉండకూడదు అంటున్నావు ప్రభు దేవా. మేము ఎవరినైనా శపించిన ఎడల, ఎవరినైనా దూషించిన ఎడల, ఎవరినైనా ద్వేషించిన ఎడల ఆయన ఇదిగో తండ్రి అబద్ధ మాటలు పలికినప్పుడు అయ్యా ఇదిగో అబద్ధ సాక్ష్యము మేము ఎవరి మీద పలికుంటూ క్షమించమని వేడుకుంటున్నాం అయ్యా. జ్ఞానయుక్తమైన మాటలు మా నోట ఉంచమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కృప చూపండి. మా నాలుకను నీకు సమర్పించుకుంటున్నాం అయ్యా, నీకు అప్పగిస్తున్నాం ప్రభు. మా నాలుకను ఆత్మ సంబంధమైన ఆరోగ్యముతో నింపండి నాయన. కృప చూపండి, దయ చూపమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రివి యేసు ప్రభు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన విత్తబడిన కానుకలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఏ గుప్పిలైతే నాయన ఇదిగో తండ్రి సంతోషముగా విత్తారు ప్రభు, ఆ గుప్పిలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. జయంత్ బాబు కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఆ కుటుంబానికి నాయన ఆరోగ్యం, ఆత్మీయత, ఆర్థికంగా నీ బిడ్డలను బలపరచండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అదే రీతిలో ప్రభు మీరు దీవించండి. నీ నిండైన దీవెనల బిడ్డల పైన కుమ్మరించండి. నీ ఆకాశ వాక్యులు విప్పమని వేడుకుంటున్నాం. కృప చూపు, దయచూపు. ఇదిగో తండ్రి, క్రైస్తవ పాళ్యాల్లో ప్రభు ఇదిగో తండ్రి ఒంగోలు పట్టణములో నాయన ఎక్కడైతే క్రిస్మస్ వేడుకలు జరుగుతాయో ప్రభు, ఈ క్రిస్మస్ పండుగను నాయన ఇదిగో తండ్రి ఆర్భాటముగా చేయటానికి, మహిమకరంగా చేయటానికి ప్రభు, అందరూ తెలుసుకునే విధంగా చేయటానికి కావలసిన అవసరతలు నీ బిడ్డలకు దయచేయండి ప్రభు. అవసరతలు తీర్చండి తండ్రి. ఏయా ఇదిగో తండ్రి మా యొక్క యూత్ కు నాయన అయా ఇదిగో సరైన ఆలోచనలు దయచేయండి నాయన దేవా. ఇదిగో పండగ కావాల్సిన అవసరాలు నాయన ఇదిగో ఆర్థికంగా నీ బిడ్డలను బలపరచండి, దీవించండి అయ్యా. కృప చూపమని, దయచూపమని వేడుకుంటూ
ఆయన ఇదిగో తండ్రి ఇందు నిమిత్తమై ఆయన ఇదిగో జరగనైనా ఈ పండుగ వేడుక ద్వారా ఆయన ఇదిగో తండ్రి మా పాళ్యములో ఆయన ఇదిగో తండ్రి సంతోషము కావాలి ప్రభువా, సమాధానము కావాలి ప్రభువా. కృప చూపండి, దయచూపని వేడుకుంటూ ఆయన ఇదిగో చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, ఆయన యవన బిడ్డలను దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి, వృద్ధులను దీవించండి ప్రభు, ఆశీర్వదించమని వేడుకుంటూ నీ బలమైన రెక్కల కిందకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం తమ యొక్క నాలుకను దేవునికి ప్రతిష్ఠించుకొని జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశములతో అనేకులకు ఆదరణ, అనేకులకు మేలుకరంగా మరి నాలుక ఉండుటకు, మాటలుండుటకు ఇష్టపడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.